ఇండస్ట్రీలో శ్రియ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు. 2 దశాబ్దాల ప్రయాణం, ఎన్నో భాషల్లో నటించిన అనుభవం, ఎక్కడైనా సత్తా చాటే ప్రతిభ ఆమె సొంతం. 4 పదుల వయసులోనే నవనాయికలా వెలిగిపోతుందంటే ఇంతకు మించి ఆమెల స్పెషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అనిపిస్తుంది. మరి అలాంటి నటి షూటింగ్ మధ్యలోనే భయపడి పారిపోయిందంటే నమ్ముతారా? మీ టార్చర్ నా వల్ల కాదంటూ అమ్మడు సైతం చేతులెత్తేసిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్ మధ్యలోనే హీరోయిన్ శ్రియ పారిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీంతో దీనిపై శ్రియ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైన కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒకసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచి పరిగెత్తి పారిపోయానని చెప్పింది. విక్రమ్ తో కందస్వామి సినిమా చేస్తున్న సమయంలో ఒక్క షాట్ కి ఎన్నో టేక్లు తీసుకునేదానని, ఆ సమయంలో విక్రమ్ ఎంతో ఓపికగా నన్ను భరించారని చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని, తాను అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపింది. విక్రమ్ మాటలు తనను మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయని శ్రియ చెప్పింది. రజనీకాంత్ తో శివాజీ సినిమా చేస్తున్న సమయంలో ఆయన తనకు ఒక గొప్ప సలహా ఇచ్చారు. ఈ రోజు అందం, అభినయంతో సినిమాలు చేస్తున్నావు, భవిష్యత్తులో పరిస్థితులు మారొచ్చు, వైఫల్యాలు ఎదురవ్వచ్చు, అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్పిన సలహా నన్ను ఎంతో మార్చిందని అంది. ఇక శ్రియ తాజా కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం అమ్మడికైతే చేతిలో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం షో టైమ్ అనే ఓటీటీ సిరీస్ చేస్తోంది. ఇది తప్ప ఛాన్స్ లేవి లేవు. కానీ సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఘాటైన ఫోజులతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. సినిమాలు లేకపోయినా ఫోటో షూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది.